హాయ్ అండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ధనుర్మాసంలో మనం తిరుపాలు చదువుతున్నాము. ఈరోజు 21వ రోజులో వచ్చేసాము. 21వ పాత్రం చదవాలి. ఫస్ట్ మనం సేవాకాలంతో స్టార్ట్ చేద్దాము. వెల్కమ్ బ్యాక్ టు జయస్వాస్. సేవాకాలం. అల్వార్ తిరువడిగళే శరణం. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం. యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభం నాథయమున మధ్యమా. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. యో నిత్యమచ్యుత పదాంబుజరు యుగ్మ రుక్మా. వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. अस्मद्गुरोद्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्। आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना। भूतं परच्च महदाह्वय भट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगी वाहान। भक्तांग्रेणु परकाल इतीन्द्र मिश्रान् श्रीमत्परांकुश मुनिं प्रणतोस्मि नित्यं। ఇప్పుడు మనం గోదాదేవి నమస్కార శ్లోకం చదువుదామండి. నీళాతుంగస్తనగిరితటి సుప్తమద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశత శిరస్సిద్ధమధ్యాపయాంతి. स्वोच्छिष्टायां सजि निगलितमे बलात्कृत्य भुक्ते। गोदा तस्यै नाम इदमिदं भूय एवास्तु भूयः. తాత్పర్యం. నీలాదేవి వక్షస్థలం అనే గిరిలయను సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను మనకు తెలియజేయుచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. ఇప్పుడు 21వ పాశ్రమం. ஏற்ற களங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கால். ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஓற்றமுடையாய் பெரியாய் உலகினில். தோற்றமாய் நின்ற சுடரே துயிலாய் மாற்றாருனக்கு ஒளித்துளைந்து உன்வாசக்கண். ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே போற்றியாம் வந்தோம் పొగలందు ఏలో రెంబావాయ్. భావం అండి. పొదుగు 21వ పాశ్రం. ஏத்த களங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள். ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில். தோற்றமாய் நின்ற சுடரே துயிலாய் மாற்றாருனக்கு ஒளி துளைந்து உன்வாசக்கண். ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே పోట్రియాం వందోం పొగలందు ఏలో రెంబావాయ్. భావం అండి. ఇప్పుడు పొదుగు క్రింద నుంచిన కడవలు చెరచెర నుండి పొంగి పొరలినట్లు ఆగక పాలు స్రవించి అసంఖ్యాకములకు ఉదారములకు బలిసిన ఆవులు కల నందగోపును కుమారుడా మేల్కొనుము. ప్రమాణదాత్యము గల మహామహిమ సంపన్న ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూప నిద్ర నుంచి లెమ్ము. శత్రువులు నీ పరాక్రమమునట్లు మేము కూడా నిన్ను వేడి ఉండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చి తిని. వివరణ. గోపికలు పురుషాకార భూతురాలకు నీలాదేవిని మేల్కొలిపిరి. ఆమె మేల్కొని, నేను మీలో ఒక దానిని కదా, నన్ను ఆశ్రయించిన మీకన్నడును లోపము ఉన్నది, రండి మనమందరము కలిసి శ్రీకృష్ణుని మేలుకొల్పి అధ్యంతము అని తాను శ్రీకృష్ణ భగవాను సమీపమునకు వారిని తోడుకొని పోయి నీ గుణములకు ఓడి వచ్చిన వారు అనుగ్రహింపు అని ఈ పాసురమున నీలాదేవి గోపికలతో కూడి శ్రీకృష్ణుని అర్థిస్తున్నది. మనం తెలుగు కూడా పాడుకుంటున్నాం కదండి. తెలుగు
శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా రుక్మిణి దేవి గోపికలందరూ కృష్ణుని వీరాచరితమును స్తుతించి మంగళములు పాడుచును వాకిట వచ్చి నిలిచితిని. గోవిందుని ప్రార్థింతము రండి, కోరిక పూర్తి చేసెదను. చింతలు వలదని సమాధాన వాక్యము పలికే శ్రీలక్ష్మి. శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా జయ శ్రీరంగా. జయ శ్రీమన్నారాయణ. 21వ పాసురం పూర్తయిందండి. 22వ పాసురంతో మళ్ళీ నేను ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.